ఒక 600 కేజెస్ లిమిట్ ఉన్న లిఫ్ట్‌లో జనరల్‌గా 6-8 మెంబర్స్ ఎళ్తామండి. అలా గాకుండా 10-12 మెంబర్స్ ఎళ్ళే ప్రయత్నం జేస్తే ఏం జరుగుతది? ఒక పర్సన్ తన ప్లాట్‌లో సపోజ్ ఒక 5 ఫ్లోర్‌లకి పర్మిషన్ తీసుకొని, ఎక్స్‌ట్రా ఫ్లోర్ ఏయటమో, లేదంటే 2 ఫ్లోర్స్ ఏయటమో ఏస్తే ఏం జరుగుతది? లాంగ్ టర్మ్‌లో ఆ బిల్డింగ్ స్ట్రెంగ్త్ పోతది. పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లిఫ్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మిగతా వాళ్ళందరికీ ఇబ్బందే గదా! దీని మీద ఎన్ని కేసులు కోర్టులో నడుస్తున్నాయి? ఎన్ని లోకల్ పంచాయతీలు నడుస్తున్నాయి? దీన్నెవరు అడ్రెస్ చేయాలి? ఇల్లీగల్ పార్కింగ్ రోడ్డుల మీద కారు పెట్టేసి ఎళ్ళిపోతారు. దీని గురించి ఎన్ని కొట్లాటలవుతాయి? దీనికెవరు సమాధానం జెప్పాలి? అలానే సెట్ బ్యాక్ వయలేషన్స్. ఇప్పుడు అంబులెన్సో లేదంటే ఫైర్ ఇంజినో రావాలంటే ఎమర్జెన్సీలో సెట్ బ్యాక్స్ ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి గదా! ఇది ఫాలో అవ్వం. దీన్నెవరు అడ్రెస్ చేయాలి? అలానే రెసిడెన్షియల్ ఏరియాలో ఇప్పుడు మనం చూస్తున్నాం క్లౌడ్ కిచెన్స్ నడుపుతున్నారు. దానివల్ల స్మోకు, డిస్టర్బెన్స్‌లు, దీని గురించి పంచాయతీలు, కొట్లాటలు. దీనికెవరు సమాధానం జెప్పాలి? ఈటన్నిటికి జీహెచ్ఎంసీ ఒక పరిష్కారం తీసుకురాబోతుంది. అదే క్యూర్. క్యూర్ ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియోలో నేను మాట్లాడతాను. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్‌ని. రీసెంట్‌గా జీహెచ్ఎంసీ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ అనే డ్రాఫ్ట్ బిల్‌ని పబ్లిక్ ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టారు. దాని పీడీఎఫ్ కూడా వీలుంటే అందరికి ఇస్తాను. వాళ్ళు చెప్పేదేంటంటే దాని ముఖ్య ఉద్దేశం ట్రాన్స్‌పరెంట్‌గా అప్రూవల్స్ ఉండాలి. ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్, డీవియేషన్స్ అవాయిడ్ చేయాలి. బెటర్ రోడ్లు, బెటర్ డ్రైనేజ్ సిస్టమ్, మంచి సర్వీసెస్ ఇవ్వాలి. తద్వారా అర్బన్ ప్లానింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హైదరాబాద్ క్లీనర్ సిటీగా గుర్తింపు తెచ్చుకుంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఒక్క కన్సర్న్ అందరిలో డిస్కషన్ ఏం నడుస్తుందంటే ప్రాపర్టీ ట్యాక్స్ వాల్యుయేషన్ వాళ్ళు పెంచబోతున్నారు. క్యూర్ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా పెరుగుతుందో నేను వివరంగా చెప్తాను. బాగా విని అర్థం చేసుకోండి. సపోజు మీదొక ఫ్లాట్ ఉందండి కూకట్పల్లిలో 1000 ఎస్ఎఫ్టీ 5 ఫ్లోర్ల బిల్డింగు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది. ఇప్పటి వరకు మీరు ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారంటే వీళ్ళు ఏరియాలను బట్టి మంత్లీ రెంటల్ ఇన్కమ్ డిఫైన్ చేశారు. అది చాలా తక్కువుంది. రూ. 2 లోయెస్ట్, రూ. 5 హైయెస్ట్. కూకట్పల్లిలో సుమారుగా రూ. 3 వీళ్ళు డిఫైన్ చేశారు. అంటే 1000 ఎస్ఎఫ్టీకి మీకు 3000 నెలకొస్తుంది. సంవత్సరానికి 36,000 వస్తుంది. ఈ 36,000 మీద వీళ్ళు 30% ట్యాక్స్ తీసుకుంటున్నారు. సో, ఇప్పుడున్న ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం మీరు 30% అంటే సుమారుగా 11,000 సంవత్సరానికి పే చేస్తారు గవర్నమెంట్‌కి. ఇప్పుడు క్యూర్‌లో ఏం చేశారంటే క్యాపిటల్ మీద ట్యాక్స్ ఎయబోతున్నారు. ఇప్పుడు ఇదే అపార్ట్మెంట్ సపోజ్ 1000 ఎస్ఎఫ్టీ అంటే 30 గజాలు అన్‌డివైడెడ్ షేర్ ఏసుకోండి. సుమారుగా అక్కడ గవర్నమెంట్ వాల్యుయేషన్ 60,000 ఉందనుకోండి. 18,00,000 ప్లస్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ అంటే 1000 ఎస్ఎఫ్టీకి సుమారుగా 2,500 పర్ ఎస్ఎఫ్టీ ఏసుకున్న 25,00,000 అంటే 43,00,000 క్యాపిటల్ అవుతుంది. డిప్రిషియేషన్ ఏదైనా ఉంటే ఒక 10 సంవత్సరాలు 10% తీసేస్తారు. సో, ఈ 43,00,000 మీద వీళ్ళు 0.3 నుంచి 1% వరకు ట్యాక్స్ ఏస్తున్నారు. యావరేజ్ మీద 0.5% ఏసుకోండి. అంటే సుమారుగా మీరు 19,000 మీరు ఇయర్లీ పే చేయాలి. ఇప్పుడున్న సిస్టమ్‌లోనేమో 11,000 అది 19,000 అవుతుంది. ఇలా ప్రాపర్టీ ట్యాక్స్ అయితే డెఫినిట్‌గా ప్రతి చోట ఏరియాని బట్టి పెరుగుతుంది. హైడ్రాలో గనక గవర్నమెంటే అప్రూవల్ ఇచ్చి గవర్నమెంటే కూల్చేస్తుందనే వ్యతిరేకత పబ్లిక్‌లో మనం ఏదైతే చూసామో అదే వ్యతిరేకత ఇక్కడ ట్యాక్స్ పెరిగినప్పుడు వస్తది. దీన్ని గవర్నమెంటు జాగ్రత్తగా అడ్రెస్ చేసి రీజనబుల్‌గా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచగలిగితే ఈ క్యూర్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నాను. ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా ఉండాలో కూడా మీరు కామెంట్ చేయండి. రోడ్ల మీద కార్ పార్కింగ్‌లు చేసినా, రోడ్లను ఆక్యుపై చేసి ఫుట్‌పాత్‌లు కట్టినా, అంటే స్టెప్స్ కడతారు కదా బయట. అలానే ఓపెన్ ప్లాట్‌లో గార్బేజ్ ఏసినా, హౌస్ హోల్డ్ గార్బేజ్ సెపరేట్ చేయకుండా ఇచ్చినా అంటే ఆ వెట్ టు డ్రై ఉంటది కదా! ఇవి చేసిన వాళ్ళకి భారీగా పెనాల్టీలు క్యూర్‌లో ఉండబోతున్నాయి. ఎవరైతే ఇల్లీగల్‌గా కన్‌స్ట్రక్ట్ చేస్తారో వాళ్ళకి 300% పెనాల్టీ ఎయబోతున్నారు. ఎవరన్నా డీవియేషన్స్‌కెళ్తే వాళ్ళకి 25% పెనాల్టీ ఎయబోతున్నారు. అలానే రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ యాక్టివిటీ గనక చేస్తే 100% పెనాల్టీ మనం చూడబోతున్నాం. ఇది ఒక గుడ్ న్యూస్ పబ్లిక్‌కి.
పెనాల్టీలు వేయటం వల్ల ఏదైతే ఇప్పుడు మనము సమస్యలు చూస్తున్నామో అవన్నీ సాల్వ్ అవుతాయా? లేదా? మీ పర్సనల్ ఒపీనియన్ గూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇన్ఫర్మేషను, ప్రెజెంటేషన్ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే నేనొక ఫ్రీ సర్వీస్ ఎప్పటినుంచో ఇస్తున్నాను. ఎవరైతే మీ ప్రాపర్టీస్ అమ్ముకోలేకపోతున్నారో వాళ్ళవి మన వాట్సాప్ ఛానెల్‌లో పబ్లిష్ చేసి డైరెక్ట్‌గా మీ నంబరే దాంట్లో మెన్షన్ చేసి మీకు నేను సపోర్ట్ చేస్తాను. క్యూర్ మీద నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేనేదైనా మిస్ అయినా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అన్‌బయాస్డ్‌గా చాలా వీడియోస్ చేయడం జరిగింది. మీరందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్‌లో ట్రేడర్‌గా, కన్సల్టెంట్‌గా, రియల్టర్‌గా, ఇప్పుడు డెవలపర్‌గా ఎదిగాము. దీనికి నా ఇన్వెస్టర్స్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఏపీలో 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ఒకటి రెసిడెన్షియల్, ఒకటి కమర్షియల్. నందిగామ దగ్గర హైవే ఫేసింగ్‌లో 26 ఎకరాల్లో డెవలప్‌మెంట్లు సగం పూర్తయినియి. దాంట్లో ఒక కాఫీ షాప్ గూడా ఉంది. ఎవరన్నా ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ హైదరాబాద్ టు విజయవాడ అక్కడ మీరు హ్యాపీగా టీ, కాఫీ ఒక బ్రేక్‌ని బ్రహ్మాండంగా ఎంజాయ్ జేయొచ్చు. మీరు డెఫినిట్‌గా డిసప్పాయింట్ అయితే కారు. అలానే కంజీషర్లలో ఒక రెసిడెన్షియల్ లేఅవుట్ కంప్లీట్ చేసాం. దాంట్లో గెస్ట్ రూమ్స్ కూడా నేను ఇస్తున్నాను. సో, ఎవరికన్నా అవసరమైతే గెస్ట్ రూమ్స్ కూడా వాడుకోవచ్చు. చాలా నామినల్‌గా చార్జ్ చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఒక 2 వెంచర్స్ మంచియి చేయాలని చూస్తున్నా. ల్యాండ్ ఎక్వైర్ చేయటంలో కొద్దిగా ఫెయిల్ అయినట్టే కనపడుతుంది. ఓపికగా ఆపర్చునిటీస్ కోసం నేను వెయిట్ చేస్తా ఉంటాను. ఎవరైనా ల్యాండ్ లార్డ్స్ ఉన్నా డెవలప్‌మెంట్‌కి ఇవ్వాలన్నా డెఫినిట్‌గా మీరు గూడా మాతో జర్నీలో డిసప్పాయింట్ కారు. ఎందుకంటే మోర్ థాన్ 300 ఇన్వెస్టర్స్ నాతో జర్నీ చేస్తున్నారు. ఒక్కళ్ళని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు, డిసప్పాయింట్ చేయలేదు. థాంక్ యూ వెరీ మచ్.